అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డ, అన్నిట్లో ఉన్నత స్థాయిని తీసుకోవడం, మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే ఆ సమాజానికి, ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. తస్లీం వాళ్ళ హస్బెండ్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆండాల్ మేడం, స్టాఫ్ అందరు మేడం వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి సహాయం కూడా నాకుంది, మేడం సహాయం కూడా నాకుంది, సార్ సహాయం కూడా నాకుంది. నేను పెళ్లి చేసుకొని 2019 నేను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చేసాను. అంటే హాస్పిటల్స్ అనేది ఎక్కడ చూపించలేదు నేను. దాని తర్వాత మనం ఆ హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ అని మా అత్తగారు, మా మామగారు సజెషన్ చేసిన అఫ్కోర్స్ నేను పోయాను. మా బ్రదర్ కజిన్ ఉన్నాడు, ఆయన చెప్పాడు ఫలానా ఆండాల్ భాస్కర్ మేడం అక్కడికి పోరా అని. సో దాని కారణం వల్ల నేను ఇక్కడికి రాగానే నాకైతే ఒక ఐడియా వచ్చేసింది మేడం. ఓకే, ఇక్కడ నాకు కంపల్సరీ అయిపోద్ది. మేడం మాట తీరు కానీ, సార్ మాట తీరు కానీ, స్టాఫ్ మాట తీరు కానీ ఇక్కడ కంపల్సరీగా నాకు నా పని అయిపోద్ది, దేవుడు నాకు వరం ఇచ్చేస్తాడు, అది మేడం ద్వారా అని అర్థం చేసుకున్నాను. ఎంత నేను నమ్మానంటే ఆ నమ్మకాన్ని మేడం నాకు చాలా నిలబెట్టారు. అది మాత్రం నేను ఇంకా టాక్ టు బేబీ అయినా కానీ మేడం ఇంకా ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ దాని గురించి చెప్పండి. నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఒకటే మాట, మేడం ఏం చెప్పారా అదే చెయ్యి. తస్లీం అయినా మేడం ఏం చెప్పారా అదే చెయ్యి. నేను ఇప్పుడు కూడా మా వైఫ్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. నాకు నమ్మకం ఇక్కడ అందరు ఉన్నారు, మన వాళ్ళే అంటాను నేను. మేడం ఏం చెప్తారు వచ్చి, మేడం ఫలానా ట్రీట్మెంట్ అన్నారా పోదాం, మేడం చెప్పారు అంతే, అది అయిపోవాలి. మేడం మాట మన బాట అంతే. అట్లా మేడం చెప్పిన డైట్ కానీ, తస్లీం ఫాలో చేయడం కానీ, ఫస్ట్ టైం నేను కూడా ఓకే మేడం చెప్పారంటే ఈ అమ్మాయి ఎంత చేస్తుందంటే ఓకే ఈ మాత్రం చాలా అబ్బా నాకు నమ్మకం వచ్చేస్తుంది అనుకోనే నేను హాస్పిటల్లో రావడం జరిగింది. దేవుడి దేవుళ్ళ మేడం వరం ఇచ్చారు, అది నేను తీసుకున్నాను. నాకు ఆడపిల్లే కావాలన్నాను, ఆడపిల్లే వచ్చింది. ఇది మేడం. తర్వాత టాక్ టు బేబీ ఎట్లా చేశారు ప్రెగ్నెన్సీలో? ఇప్పుడు ఎట్లా ఉంది పాప? టాక్ టు బేబీ అయితే వండర్ఫుల్ మేడం. మీరు చెప్పినట్టు కానీ మనం ఎట్లా మాట్లాడితే బేబీ మూమెంట్స్ కానీ, కదలిక కానీ, నువ్వు ఇట్లా ఉండాలి, బయటికి వచ్చినాక ఏ ఇబ్బంది ఉండకూడదు, దేవుడి దయ వల్ల నువ్వు మీ అమ్మ బయటికి క్షేమంగా రావాలి అనుకున్నాను. టాక్ టు బేబీ మాట్లాడడం ద్వారా అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. సో దానివల్ల ఏమేమి చెప్పుకున్నారు? ఇది కాకుండా స్పెసిఫిక్గా ఇంకేదైనా చెప్పారా? చెప్పినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా ప్రెగ్నెన్సీలో? మేడం బేబీ చెప్పినట్టే మూమెంట్ ఇచ్చేది మేడం. ఇట్లా ఉండాలమ్మా, నువ్వు తెల్లగా ఉండాలి, నాన్న పొలిగా రాకూడదు, అమ్మ పొలికైనా రాని ఏం పర్లేదు, నువ్వు బాగుండాలి, నీతో పాటు మీ అమ్మని కూడా నువ్వు బాగా సేఫ్టీగా బయటికి తీసుకుని రావాలి. అప్పటికి చాలా చెప్పుకున్నా మేడం. దేవుడి దయ వల్ల అవి మొత్తం ఉన్నాయి నా పాపలో. ఇప్పుడు ఎన్నాళ్ళే బేబీకి మేడం? ఇప్పుడు ఎన్ని రోజులు బేబీకి? ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు పిలిస్తే చూడండి, అటు ఇటు కళ్ళు అటు ఇటు తిప్పడం కానీ. పేరు కూడా చెప్తున్నాను, సయ్యద్ రబియా పేరు పెట్టింది నేను. సయ్యద్ రబియా పిలిస్తే రబియా అని పిలిచిన మూమెంట్స్ లోపల ఎట్లా ఉండిందో అదే మూమెంట్స్ బయట కూడా సేమ్ టు సేమ్. ఓకే ఓకే ఓకే. సో ఫీడింగ్ అంతా మదర్ ఫీడింగ్? ఫీడింగ్ అంతా మదర్ ఫీడింగ్. ఫస్ట్ అయితే కొద్దిగా డబ్బా పాలు, దాని తర్వాత మదర్ ఫీడింగ్. ఓకే ఓకే. మాకు అయితే మేడం నేను ఆ రోజే మేడం నీ కాళ్ళు పట్టేశాను. అది ఎప్పుడైతే తెలిసి వచ్చిందో బేబీ కడుపులో ఉందనేదో, చాలా అంటే చాలా థ్యాంక్స్ కదా, చాలా సంతోషం. ఓకే మేడం.